వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మీ యొక్క లోగో ఉంటుంది కదా, ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కాంటాక్ట్, డేట్ ఆఫ్ బర్త్, అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అనేది ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు రెండు ఆప్షన్ చూపిస్తుంది, ఒకటి డీయాక్టివేట్ అకౌంట్, ఇంకోటి డిలీట్ అకౌంట్. డీయాక్టివేట్ అంటే పర్మనెంట్గా మీ అకౌంట్ డీయాక్టివేట్ అయితే అవుతుంది. మళ్ళీ మీకు ఒక 2 నెలల తర్వాత మళ్ళీ నా యొక్క అకౌంట్ కావాలన్నా సరే మీరు మళ్ళీ రీయాక్టివేట్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా, లేకపోతే మీ యొక్క ఈమెయిల్ ద్వారా. కాకపోతే మీ యొక్క వ్యూ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఎవరికైతే కనిపించదు డీయాక్టివేట్ చేసినప్పుడు. కింద డిలీట్ అకౌంట్ అని ఉంది కదా, ఇది కంప్లీట్గా పర్మనెంట్గా మీ యొక్క అకౌంట్ అనేది డిలీట్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళ యొక్క డేటాబేస్లో మీ యొక్క యూజర్ నేమ్ ఉండదు, పాస్వర్డ్ ఉండదు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏమీ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా అయితే ఉండదు. మళ్ళీ మీరు ఇన్స్టాగ్రామ్ వేసుకోవాలంటే మళ్ళీ కొత్త అకౌంట్ అనేది అదే నెంబర్ పైన ఓపెన్ చేస్తే మీకు క్రియేట్ కావడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్గా డిలీట్ అకౌంట్ అంటే మీకు పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, మీరు సెర్చ్ చేసిన దొరకదు. ఒకవేళ ఈ యొక్క అకౌంట్కి సంబంధించిన లింక్ కూడా మీకు ఎక్స్పైర్ అవుతుంది, ఏమీ అయితే పనిచేయవు. ఇప్పుడు మనం పర్మనెంట్గా డిలీట్ చేయాలి కాబట్టి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాం. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎందుకు అనేది రీజన్ అయితే అడుగుతుంది. సో ఎందుకనేది మీ యొక్క కన్సర్న్స్ మీరైతే చెప్పండి. ఇక్కడ నేను జస్ట్ లైక్ టూ మెనీ యాడ్స్ అని పెడుతున్నా, ఇక్కడ కంటిన్యూ అని కొట్టేసిన. ఇక్కడ అడ్వర్టైజింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది, ఇవన్నీ మనం చదువుకోండి. నేనైతే కంటిన్యూ కొట్టేస్తున్నా. వన్స్ కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫర్ యువర్ సెక్యూరిటీ ప్లీజ్ రీఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్తుంది. నేను పాస్వర్డ్ అయితే మర్చిపోయినాను, అందుకోసం ఫర్గాటెన్ పాస్వర్డ్ అని కొట్టాను. ఇక్కడ వీ సెంట్ అన్ ఈమెయిల్ టు upmdnasi@gmail.com అని చూపిస్తుంది. నేను మళ్ళీ ఆ యొక్క ఈమెయిల్ అయితే ఓపెన్ చేయబోతున్నాను. ఇక్కడ నా యొక్క ఈమెయిల్, ఇక్కడ వచ్చింది చూడండి. రీసెట్ చేసిన తర్వాత రీసెట్ యువర్ పాస్వర్డ్ అని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఇక్కడ నేను OK6767 మళ్ళీ OK6767 రీసెట్ పాస్వర్డ్. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఇంటర్నెట్ బాగా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం పాస్వర్డ్ అయితే రీసెట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వస్తున్నా, మళ్ళీ అదే అకౌంట్కి పోయి ఇప్పుడు డీయాక్టివేట్ అయితే చేసిన ఎడిట్ ప్రొఫైలు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్, ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్, ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్. మనం పర్మనెంట్గా పోవాలి కాబట్టి డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ కంటిన్యూ అయిపోయిన తర్వాత టూ మెనీ యాడ్స్ పైన క్లిక్ చేస్తున్నా, కంటిన్యూ కొట్టేసినాను, మళ్ళీ కంటిన్యూ కొట్టాను. ఇప్పుడు మన యొక్క పాస్వర్డ్ ఇద్దాం, OK6767 కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టిన తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది, డిలీట్ అకౌంట్. సో లౌడ్ అవుతుంది మనకు. వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా మనకు లాగింగ్ అవుట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మన యొక్క అకౌంట్ రావాలంటే ఇది కంప్లీట్లీ మీకు అసాధ్యం అనమాట. అదే నెంబర్ పైన మీకు ఇన్స్టాగ్రామ్ కావాలంటే మళ్ళీ మీరు సైన్అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, ఏదైతే అకౌంట్ డీయాక్టివేట్ చేస్తారో మళ్ళీ అదే నెంబర్ పైన మీరు కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇది లేటెస్ట్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.